ఓం నమో వెంకటేశాయ. వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహ్యుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. తన చతుర్బాహువులలో శంఖము, చక్రము, బాణము మరియు ధనుస్సును ధరించినవాడు, జలజాతపత్ర నయనుడు అనగా కమలపత్రము వలె విశాలమైన సుందర నేత్రములు కలిగినవాడు, అలాగే లక్ష్మణస్వామి మరియు సీతా సమేతుడైనటువంటి ఆ రామచంద్ర పరబ్రహ్మకు, తదభిన్న స్వరూపుడైన శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరించుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు అవతరించగదవయ్యా అనే ఒక గాన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య కళాకారులు శ్రీమాన్ కర్రా ఉదయ్ భాస్కర్ గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ గానానంతరం మనం ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అవధరించగదవయ్య అన్ని రసములు, అవధరించగదవయ్య అన్ని రసములు, నీవు రుచునబ్బెనిదే తేనెమో విరసము. అవధరించగదవయ్య అన్ని రసములు, నీవు రుచునబ్బెనిదే తేనెమో విరసము. అవధరించగదవయ్య అన్ని రసములు, అవధరించగదవయ్య అన్ని రసములు. చెలియ చక్కదనాన శృంగార రసము, చెలియ చక్కదనాన శృంగార రసము, వెలయ పొమచంకెనల వీర రసము. చెలియ చక్కదనాన శృంగార రసము, వెలయ పొమచంకెనల వీర రసము. కలయు రతికాంక్షలను కరుణారసము, కలయు రతికాంక్షలను కరుణారసము, అలరు మైపులకలను అద్భుత రసము. కలయు రతికాంక్షలను కరుణారసము, అలరు మైపులకలను అద్భుత రసము. అవధరించగదవయ్య అన్ని రసములు, నీవు రుచునబ్బెనిదే తేనెమో విరసము. అవధరించగదవయ్య అన్ని రసములు, అవధరించగదవయ్య అన్ని రసములు. తరుణి సరసములను తగు హాస్యరసము, తరుణి సరసములను తగు హాస్యరసము, పరుషంపు విరహాన భయరసము. తరుణి
సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసము వెరయు నిబ్బరములను భీభత్సరసము వెరయు నిబ్బరములను భీభత్సరసము గరిమ మరుయుత్తాన ఘనరౌద్రరసము వెరయు నిబ్బరములను భీభత్సరసము గరిమ మరుయుత్తాన ఘనరౌద్రరసము అవధరించగదవయ్య అన్ని రసములు నీవు రుచునబ్బెనిదే తేనెమో విరసము అవధరించగదవయ్య అన్ని రసములు అవధరించగదవయ్య అన్ని రసములు వనితానందముల వడి శాంతరసము వనితానందముల వడి శాంతరసము ననుపు మంతనములను నవరసంబులు వనితానందముల వడి శాంతరసము ననుపు మంతనములను నవరసంబులు ఎనలేని శ్రీ వెంకటేశనీతో గూడి ఎనలేని శ్రీ వెంకటేశనీతో గూడి దిన దిన వినోదాల తిరమాయ రసము ఎనలేని శ్రీ వెంకటేశనీతో గూడి దిన దిన వినోదాల తిరమాయ రసము అవధరించగదవయ్య అన్ని రసములు నీవు రుచునబ్బెనిదే తేనెమో విరసము అవధరించగదవయ్య అన్ని రసములు నీవు రుచునబ్బెనిదే తేనెమో విరసము అవధరించగదవయ్య అన్ని రసములు అవధరించగదవయ్య అన్ని రసములు అవధరించగదవయ్య అన్ని రసములు అసారే ఖలు సంసారే అని అంటారు. అనగా సంసారంలో ఎటువంటి సారము లేదు, కానీ జీవుడు ఇక్కడ ఆనందాన్ని పొందాలి అంటే అందుకు వేదం చెబుతోంది రసో వై సహ రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అంటారు. అంటే ఆ పరమాత్మను ఆశ్రయిస్తే చాలు అద్భుతమైన ఎన్నో రసాలను అనుభవించవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి పాదార విందములు కలిగిన ఆ పరమాత్మయే శరణు అనే విషయాన్ని ఈ గానం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇక మనం శ్రీ గురుధ్యానాదును కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః
श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरं पञ्चसप्ततितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे पञ्चसप्ततितमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కృతశాస్త్రానుగా బుద్ధిః మా భూత్తస్య కదాచన. కృతశాస్త్రానుగా బుద్ధిః మా భూత్తస్య కదాచన. సత్యసంధః సతాం శ్రేష్ఠో యస్యార్యోనుమతే గతః. భరత శపథములు ప్రారంభమయ్యాయి. అయోధ్యానగరంలో కైకేయీదేవి మందిరంలో భరతుడు మరి కైకేయి మూలంగానే తన తండ్రి గతించిన విషయాన్ని, తన అన్నగారు అన్యాయంగా వనవాసానికి వెళ్ళిన విషయాన్ని, ఆయన పట్టాభిషేకం ఆగి మరీ వనవాసానికి వెళ్ళిన విషయాన్ని తెలుసుకుని పరిపరి విధాలుగా శోకించి విలపించి మరి ఆ అమాత్యులందరి ముందు కూడా ఇందులో తన అపరాధమేమీ లేదు అని కనీసం మానసికంగా కానీ వాచనికంగా కానీ మానసికంగా కానీ తన వ్యవహారం ద్వారా కానీ
ఆ రాజ్య సింహాసనాన్ని తాను కోరుకోలేదు అనే విషయాన్ని తెలియజేసి కైకేయిని అనేక రకాలుగా దూషించిన తర్వాత ఇక నేను నీతో మాట్లాడను అని చెప్పి ఆమెతో అన్న తర్వాత ఇక తాను సమాధానం చెప్పవలసినటువంటి వారు ముఖ్యముగా కౌసల్యాదేవి కావున ఆమెకు సమాధానం చెబుదాము అని ఆయన వస్తూ ఉంటే ఇంతలో ఆమె కూడా భరతుని యొక్క మాటను విని ఆమె రాబోతూ ఉన్నది. భరతుడు శత్రుఘ్నుడితో కలిసి కౌసల్యాదేవిని సమీపించి ఆమెని కావలించుకుని గట్టిగా పట్టుకుని విలపించేశాడు. అయితే కౌసల్యాదేవి మరి తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినటువంటి దుఃఖంలో ఉండి భరతునితోటి, నాయన నీ తల్లి చాలా క్రూరమైనటువంటి ఘోరమైనటువంటి పని చేసి నీకు రాజ్యాన్ని చక్కగా కట్టబెట్టడానికి సిద్ధం చేసింది, నీవు ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకో, నీ రాజ్యకాంక్ష దీనితో నెరవేరుతుంది అని అనేటప్పటికీ భరతునికి నోటి వెంట మాట రాలేదు, కళ్ళ వెంట నీరు తప్ప ఇంకేమీ లేదు. అయినప్పటికీ కూడా గద్గదమైనటువంటి స్వరముతోటి ఎవరినైతే ఓదార్చాలనుకున్నాడో, ఎవరికైతే సమాధానం చెప్పదలుచుకున్నాడో, ఎవరి వద్ద తన నిరపరాధిత్వాన్ని నిరూపించుకోవాలి అని చెప్పి పరుగు పరుగున వచ్చారో వారే తనను ఒక అపరాధిగా భావించి ఇందులో ఇతని యొక్క ప్రమేయం కూడా ఉండవచ్చును అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే భరతుడు ఇంకా సహించలేకపోయాడు. లేదమ్మా, ఇందులో నా ప్రమేయం లేదు అని సాక్షాత్తుగా చెప్పవచ్చును. చెప్పినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, జరిగినటువంటి ఘోరములు, జరగవలసినటువంటి పట్టాభిషేకం అంటే భరతుని యొక్క పట్టాభిషేకం, వీటినన్నింటినీ చూసినట్లయితే ఇదంతా కూడా ఒక రాజతంత్రంగా వ్యూహం పన్ని భరతుడే చేయించాడా అన్నట్లుగా తోస్తుంది ఎవరికైనా. అంటే భరతుని యొక్క గుణములు తెలిసినటువంటి వారికి ఆ విధంగా అనిపించకపోయినప్పటికీ ఒకంత ఎక్కడో ఒక చోట అనుమానం కలగవచ్చు. ఎంత గుణవంతుడైనా సరే భరతుడు కూడా రాజే కదా, రాజనీతి రాజతంత్రం తెలిసిన వాడు కావున ఈ విధంగా న్యాయంగా కాకపోయినా, అంటే న్యాయంగా ధర్మంగా కాకుండా తెలివితేటలతోటి సాధించుకున్నాడు అని చెప్పి అనుకునే అవకాశం ఉన్నది. అందుకని భరతుడు ఇంకా అతను యుక్తితోటి లేకపోతే సాక్ష్యాధారములతోటి తాను చెప్పదలిచిన విషయాన్ని, తనకు ఇందులో ప్రమేయం లేదు అనే విషయాన్ని నిరూపించడానికి అవకాశమేమీ కనిపించడం లేదు. మరి ఇటువంటి సందర్భంలో అంటే ఏమిటి? యుక్తితో ఏదైనా కారణములు చూపించి కానీ లేకపోతే సాక్ష్యాధారములు చూపించి కానీ ఏదైనా ఒక విషయాన్ని నిరూపించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యుక్తిష్వసన్నాసు శపథైరేనమర్దయేతు అర్ధకాల బలాపేక్షం అగ్న్యాంబు సుకృతాదిభి అని చెప్పి స్మృతుల్లో చెప్పినట్లుగా యుక్తులతోటి నమ్మించలేనప్పుడు, చెప్పలేని సందర్భంలో శపథముతోటి ఆ విషయాన్ని ప్రతిపాదించాలి అన్నారు. ఏమిటి శపథములు చేయటం ద్వారా అంటే శపథము చేసి ప్రతిపాదించినట్లయితే అది నిజము అని నమ్మాలి అని అన్నారు. అదేంటండి, అబద్ధపు శబ్దాలు చాలామంది చేస్తుంటారు కదా అంటే, అబద్ధపు శబ్దాలు కనుక చేసినట్లయితే అది వారినే కాదు వారి కుటుంబాన్ని, వారి యొక్క వంశాన్ని కూడా నాశనం చేస్తుంది అని కూడా మనకు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే శపథం చేయటము, ఒట్టు పెట్టడము అంటే ఏదో నాలుగు చివరి నుంచి ఇష్టం వచ్చినట్టుగా ఒట్లు పెడితే అది వారి కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కావున శపథము చేశారు అంటే అది నిజమైతేనే శపథం చేయాలి, అందులో వాస్తవం ఉంటేనే శపథం చేయాలి తప్ప అబద్ధాన్ని నిరూపించడం కోసం శపథాలు చేస్తే అవి దుష్ఫలితాలను ఇస్తాయి, అవి వంశపారంపర్యంగా పీడించి తీరుతాయి. కానీ ఎక్కడైతే సత్యము, ధర్మము, వాస్తవము ఉన్నదో అక్కడ శపథము ద్వారా అంటే ఇతరములైనటువంటి విషయముల ద్వారా నిరూపించలేనప్పుడు శపథముల ద్వారా చేయవచ్చునన్నారు. ఎలాగంటే అర్ధకాల అని చెప్పి అంటూ ధనమును కానీ, లేకపోతే కాలము అంటే కాలం మీద కానీ, లేకపోతే బలం మీద అంటే తన శక్తి ఏదైతే ఉందో ఆ బలం మీద కానీ, అలాగే అగ్నిని అంబు అంటే నీటిని, తన పుణ్యములు తాను చేసినటువంటి పుణ్యములు వీటి మీద ఒట్టుపెట్టి ఏదైనా ఒక మాటను ప్రతిపాదించవచ్చును నిజ నిర్ధారణ కోసము అని చెప్పి అన్నారు. అంటే ఒకవేళ వీటిని మీద
బొట్టు పెట్టి కనుక అబద్ధమాడినట్లయితే వీటి వలనే అపాయం కలిగి అతనికి మృత్యు వెంటాడుతుంది అని కూడా మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నవృధా శపథం కుర్యాత్ స్వల్పేప్యర్థే నరో బుధ వృధాహి శపథం కుర్వన్ ప్రేత్యచేహచ నశ్యతి అని చెబుతూ వృధాగా ఊరికినే శపథాలు చేస్తే అది చాలా దోషకరము. అలా వృధాగా అబద్ధపు శపథాలు, అబద్ధం మాటలు చెప్పటం ద్వారా, ఒట్టులు పెట్టడం ద్వారా ఈ లోకంలో సమస్త సుఖాలను కోల్పోయి పరలోకంలో కూడా దుర్గతులను పొందుతారు. కాబట్టి వృధాగా అబద్ధపు శపథాలను, అబద్ధపు ఒట్టులు పెట్టకూడదు అని చెప్పి అన్నారు. ఏమిటి దానివల్ల ఏం దుష్ఫలితాలు కలుగుతాయంటే రోగి, జ్ఞాతి, మరణం అని చెబుతూ ఇంకా రుణం దద్యాత్ గతాయుష అని చెబుతూ ఇంకా చాలా విశేషాలు, అంటే చాలా దుష్ఫలితాలు కూడా మనకు చెప్పారు. రోగపీడలు అంటే అబద్ధపు శపథాలు, అబద్ధ ఒట్టులు గనక పెట్టినట్లయితే రోగపీడ, జ్ఞాతి మరణము, అదేవిధంగా రుణగ్రస్తుడైపోతాడు, రావలసినటువంటి ధనము రాదు. అలాగా ఇంక ఈ విధమైనటువంటి దుష్ఫలితాలు పొందవలసి వస్తుంది. కావున ఒట్టు పెట్టడము, శపథం చేయటము అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అవి పంచభూతములకు కూడా సమాధానం చెప్పాలి. అవి పంచభూతములు కూడా పీడించేస్తాయి అంటున్నారు అబద్ధపు శపథాలు కనుక చెప్పినట్లయితే. మరి ఇక్కడ భరతుడు కౌసల్యామాత వద్ద శపథములు చేస్తూ ఉన్నాడు. రాముడు వనవాసానికి వెళ్ళడంలో తన ప్రమేయం అనేది వాచనికంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా కూడా తన ప్రమేయం అనేది లేదు అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ, ఒకవేళ అటువంటి ప్రమేయం గనక ఉన్నట్లయితే తనకు ఎటువంటి దోషములు వస్తాయి, ఎటువంటి పాపములు చుట్టుకుంటాయి అని అంటూ తన పుణ్యములను, అంటే అప్పటి వరకు తాను చేసినటువంటి సుకృతములు ఏవైతే ఉన్నాయో పుణ్యములన్నింటినీ కూడా వాటినన్నింటినీ పణంగా పెట్టి భరతుడు శపథాలు చేయటం మొదలుపెట్టాడు. అమ్మా, రాముడి యందు నాకు ఎంతటి ప్రేమ ఉన్నదో నీకు తెలియదా? అంతటి ప్రేమ ఉన్నటువంటి రాముడిగా నేను ద్రోహం చేసేది? ద్రోహము చెయ్యటమే కాదు, ద్రోహము చేసే తలంపు కూడా, ఆలోచన కూడా నా మనస్సులో ఉండనే ఉండదు అని అంటూ, ఒకవేళ రాముడు వనవాసానికి వెళ్ళడానికే కనుక కారణమైనట్లయితే ఎటువంటి పాపములు చుట్టుకుంటాయి అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. మరి ఇక్కడ నుంచి భరత శపథములు చేస్తూ ఉన్నాడు. భరతుడు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, రాముని యందు ఉన్నటువంటి ప్రేమను, రాముని కోసం తాను దేనినైనా భరించడానికి, దేనినైనా వదులుకోవడానికి సిద్ధము అనేటువంటి ఆ ఆదర భావనను కూడా తెలియజేస్తూ ఉన్నాడు, ఒట్లు పెడుతూ ఉన్నాడు. కృత శాస్త్రానుగా బుద్ధి మా భూతస్య కదాచన అని అంటూ, సత్యసంధ సతాం శ్రేష్ఠ ఆర్య. మా అన్నగారు సత్యసంధుడు, అంటే సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు, సత్యవాక్ పరిపాలకుడు అయినటువంటి మా అన్న, సత్పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి మా అన్న శ్రీరామచంద్రమూర్తి. యస్య అనుమతే గతః, ఎవరి అనుమతి వల్ల, ఎవరి యొక్క అంగీకారంతో, ఎవరి సమ్మతితోటి, ఎవరి అభిప్రాయ ప్రకారం, చూడండి ఎన్ని మాటలు, ఎన్ని అర్థములు ఉన్నాయో. అంగీకారము అంటే నోటితో చెప్పటమే కాదు, మానసికంగా అంగీకరించినప్పటికీ కూడా అని అన్నారు. అంటే మానసికంగా కూడా పోనీలే, మనం అనుకోకపోయినా సరే జరిగేది మనకు అనుకూలంగా జరుగుతోంది కాబట్టి చోద్యం చూస్తూ కూర్చుందాం, వెళ్ళిపోయిన తర్వాత, జరిగిపోయిన తర్వాత దాన్ని ఆస్వాదిద్దాం అని అనుకున్న, మానసికంగా దానికి అనుకూలమైనటువంటి భావన కలిగి ఉన్నా సరే అది కూడా పాపహేతువే అవుతుంది. అంటే పాపపు కార్యానికి, లేకపోతే ఘోరమైనటువంటి పనికి సాక్షాత్తుగా సహకరించకపోయినా మానసికంగా అది చూచి ఆనందించినా దానివల్ల దోషం అనేది కలిగి తీరుతుంది. అందుకనే యస్య అనుమతే, ఎవరి యొక్క అంగీకారంతో, ఎవరి యొక్క సమ్మతితోటి, అభిప్రాయానుగుణంగా రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళవలసి వచ్చిందో, వనవాసానికి వెళ్ళాడో, తస్య అటువంటి వాడికి శాస్త్రానుగా కృత బుద్ధి కదాచన మాభూత్. శాస్త్రముల ద్వారా వచ్చేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో, శాస్త్రజ్ఞానము ద్వారాను యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఏదైతే కలిగిందో అటువంటి బుద్ధి అతనికి ఉండకుండుగాక అని చెప్పి అన్నారు.
ఎందుకు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని చెప్పి అన్నారు. మరి ఒక పని చెయ్యాలా చెయ్యవద్దా, ఒక సందర్భంలో ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేటువంటి ఈ ధర్మ సంకటం కలిగినప్పుడు శాస్త్రమే ప్రమాణంగా ఉండి నడిపిస్తుంది ముందుకు, కానీ లేకపోతే విరమింపజేయడానికి కానీ శాస్త్రమే ప్రమాణం. అంటే మన బుద్ధి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడానికి శాస్త్రం అనేది సహకరిస్తుంది. మరి రాముడు వనవాసానికి వెళ్ళడానికి ఎవరి బుద్ధి అయితే అంగీకరించిందో అతడి యొక్క బుద్ధిలో శాస్త్రజ్ఞానం అనేది పూర్తిగా క్షీణించేసి అతడికి నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని అతడు కోల్పోతాడు, తద్వారా అధోగతి పాలైపోతాడు అని చెప్పి భరతుడు మొదటగా విద్యల మీదే ఒట్టు పెట్టేస్తున్నాడు. ఎంతో కష్టపడితే విద్య రావడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. చూస్తూ ఉంటాం, ఎంతోమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు చదవటానికి, కానీ కొంతమందే పైకి రాగలుగుతుంటారు. ఎందుకు అంటే విద్య అనేది సామాన్యంగా వచ్చేటటువంటి వ్యవహారము కాదు. అది కేవలం వీరి యొక్క ప్రయత్నంతో పాటుగా భగవద్ అనుగ్రహము, పెద్దల యొక్క పుణ్యము, వీరి యొక్క పుణ్యము ఇన్ని కలగలిపితే విద్య అనేది వచ్చి తీరుతుంది. ఏదో వచ్చేసింది, తెలివితేటలు ఉన్నాయి బాగా వచ్చేసింది అనుకుంటే అది పొరపాటు. కేవలం తెలివితేటలే కాదు, కృషి, పట్టుదల, అదేవిధంగా పుణ్యము, వీటన్నింటి యొక్క కలబోతగానే విద్యను అభ్యసించగలుగుతాం, విద్యను పొందగలుగుతాం. మరి ఇక్కడ భరతుడు అటువంటి విద్యలనే పణంగా పెట్టి శపథం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యారో, ఎవరైతే సమ్మతించారో అటువంటి వారికి శాస్త్రానుబద్ధమైనటువంటి బుద్ధి, ఆ జ్ఞానము ఏదైతే ఉన్నదో అది ఉండకుండుగాక అటువంటి దానిని కోల్పోతారు అంటున్నాడు. అంటే ఏమిటి, ఒకవేళ నేను కనుక భరతుడు అంటున్నాడు, భరతుడే కనుక రాముడు వెళ్ళడానికి కారణమైనట్లయితే తన విద్యలన్నింటినీ కూడా తాను కోల్పోతాను, ఆ విచక్షణా జ్ఞానము బుద్ధిని కూడా తాను కోల్పోతాను అని చెప్పి శపథం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నిర్విశేషం నసామాన్యం అని చెప్పటం ద్వారా సాధారణంగా అందరికీ కలిగేటటువంటి దోషములు, అదేవిధంగా ధర్మములు, ప్రాయశ్చిత్తములు ఇవన్నీ కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే సామాన్యంగా అందరి విషయంలో చెప్పాడు కదండి ఇది. అంటే అందరి విషయంలో చెప్పటము కాదు, ప్రత్యేకించి తన విషయంలో భరతుడు ఇక్కడ ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నాడు. తద్వారా మనకు కూడా ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఇటువంటి పాపములు చేసినటువంటి వారికి ఎటువంటి ఫలితములు అనేవి వస్తాయి అనేది కూడా భరత శపథముల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ భరత శపథముల ద్వారా వాల్మీకి మనకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను బోధిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మొదటి అంటే ఈ శ్లోకంలో తెలియజేసింది ఏంటి, సత్పురుషులకు కనుక ద్రోహం చేసినట్లయితే, వారి విషయంలో కనుక అపరాధం చేసినట్లయితే శాస్త్రజ్ఞానమంతా కూడా లోపించేస్తుంది, చదివినటువంటి విద్యలను కూడా మరచిపోతాము అని చెప్పి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత చూడండి, ప్రేష్యం పాపీ యసాం యాతు సూర్యంచ ప్రతిమేహతు హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోనుమతే గతః. ఇవే కాదు, అనేకమైనటువంటి పాపములు మనం తెలిసి తెలియక మన జీవనంలో చేస్తూ ఉంటాం. అటువంటి పాపములన్నీ కూడా కలుగుతాయి అంటే ఏమిటి, రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి అటువంటి ఇతరమైనటువంటి పాపములు కూడా కలుగుతాయి, ఆ పాప ఫలాలను కూడా అనుభవిస్తారు అని చెప్పి భరతుడు ప్రతిజ్ఞ చేస్తూ, యస్య అనుమతే ఆర్యః గతః, ఎవరి యొక్క అనుమతితోటి పూజ్యుడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడో అతడు పాపీయసాం ప్రేష్యం యాతు, పాపాత్ములకు, నీచులకు సేవ చేసేటటువంటి గతిని పొందుతాడు అని అన్నారు. సహజంగా పాపాత్ములతోటి నీచులతోటి సహవాసం చేయటమే దోషము అని చెప్పి అన్నారు. ఎందుకంటే అకుర్వంతోపి పాపాని శుచయ పాపశంశ్రయాతు పరపాపాత్ వినశ్యంతి మత్స్యాహ నాగహృదే యథ అని చెప్పినట్లుగా, పాపములు చెయ్యకపోయినప్పటికీ కూడా పాపాత్ములతో కనుక ఉన్నట్లయితే వారు చేసినటువంటి పాపములతో వీరు కూడా నశించిపోతారట. ఏ విధంగా అయితే మత్స్యాహ నాగహృదే యథ, పాములు ఉన్నటువంటి మడుగులో ఉన్నటువంటి చేపలు అవి కూడా ఆ పాములను పట్టడానికి వచ్చినటువంటి వారు ఈ చేపలను కూడా బట్టి వీటిని కూడా
వధించేస్తారు. అంటే ఇక్కడ చూడండి, పాములు విషపూరితమైనటువంటివి, ఇతరులకు అపాయం చేసేటటువంటివి, అపకారం చేసేవి. కానీ చేపలు ఆ విధంగా అపకారం చేసేవి కాదు. అయినప్పటికీ కూడా పాములు ఉండే మడుగులో ఉన్నాయి కావున పాములను వధించేటటువంటి వారు, ఆ పట్టేటటువంటి వారు, చంపేటటువంటి వారు వాటితో పాటు ఉన్నటువంటి చేపలను కూడా చంపేస్తారట. కాబట్టి మేమేం పాపం చేయలేదండి అని అంటే కుదరదు. మీరు పాపం చేయకపోయినా పాపాత్మల యొక్క సాంగత్యాన్ని కలిగి ఉన్నారు అంటే ఆ పాప ఫలాన్ని, ఆ దండనను పొందవలసి వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి కదా. మరి అలాగా ఇక్కడ భరతుడు ఏమని అంటున్నాడు, ఎవరైతే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యారో అటువంటి వారు నీచులకు సేవ చేసేటటువంటి, అంటే దుర్మార్గులకు, పాపాత్ములకు దాస్యం చేసేటటువంటి గతిని పొందుతారు. దాస్యం చేయడం ద్వారా వచ్చే పాపం ఏదైతే ఉందో అటువంటి పాపాన్ని వారు పొందుతారు అని అన్నారు. అంతేకాదు, సూర్యంచ ప్రతి సూర్యం ప్రతిమేహతు, సూర్యునికి ఎదురుగా నుంచుని మలమూత్ర విసర్జన చేసేటటువంటి వారు ఎటువంటి పాపాన్ని పొందుతారో అటువంటి పాపాన్ని పొందుతారు అన్నారు. అందుకనే తూర్పు ముఖంగా కానీ పశ్చిమ ముఖంగా కానీ మలమూత్ర విసర్జన అనేది చేయకూడదు. అలా చేసినట్లయితే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుణ్ణి అవమానించినట్లు అవుతుంది. తద్వారా అనేకమైనటువంటి రుగ్మతలు, రోగములు వచ్చి తీరుతాయన్నారు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతనే అన్నారు. సూర్యుడి నుండి మనం ఆరోగ్యాన్ని కోరుకోవాలి, ఆరోగ్య ప్రదాత సూర్యుడు అని చెప్పి. మరి అటువంటి సూర్యుడిని అవమానించినట్లుగా సూర్యుడి వైపు గనక తిరిగి మలమూత్ర విసర్జనలు గనక చేసినట్లయితే మరి అనారోగ్య పీడలు కలుగుతాయి. అంతేకాదు అనేకమైనటువంటి పాపములు చుట్టుకుంటాయి అని అన్నారు. అందుకనే ఇక్కడ మనం చూడండి, వాస్తుశాస్త్రంలో వాటిల్లో కూడా మన ఏదైనా ఇళ్లలో కూడా ఆ శౌచాలయములు కనుక గమనించినట్లయితే శౌచాలయం యొక్క ముఖం ఎటువైపు ఉన్నప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి ఆ మలమూత్ర విసర్జన ఉపకరణములు ఏవైతే ఉంటాయో అవి ఉత్తర దక్షిణ ముఖాలుగానే ఉంటాయి, తూర్పు పశ్చిమ ముఖాలుగా సహజంగా ఉండవు. అది తెలుసుకోవాలి. అంతేకాదు, సుప్తాం గాం పాదేన హంతు అని అంటూ మరి ఇందులో మరొక పాపాన్ని కూడా, మూడవ పాపాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. హంతుపాదేన గాం సుప్తాం యస్యార్యోనుమతే గతః అని అంటూ ఈ విధంగా పడుకొని ఉన్నటువంటి గోవుని ఆ నిష్కారణంగా తన్నితే కనుక ఎటువంటి పాపము వస్తుందో అటువంటి పాపము రాముడు అడవికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి వస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ గవామంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అని చెప్పినట్లుగా గోవుల యొక్క ఆ అవయవములలోనే ఈ 14 భువన భాండములు ఉన్నాయి. అలాగే సమస్తమైనటువంటి దేవతలు కూడా గోవులో ఉన్నారు. కావున పడుకొని ఉన్నటువంటి తన మానాన తాను ఉన్నటువంటి ఆ గోవుని కాలితో తనడం ద్వారా వచ్చే పాపము ఇంత అని చెప్పడానికి వీలు లేదు. మరి అంతటి పాపము కూడా భరతుడు అంటున్నాడు, రాముడు అడవికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి వస్తుంది. ఒకవేళ నేనే కనుక కారణమైనట్లయితే ఆ భరతునికే ఈ పాపములు చుట్టుకుంటాయి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, సుప్తాం గాం అని అన్నారు. వెంటనే మనకు సందేహం వస్తుంది, ఏమండి రైతులు ఈ ఆవులని వాటిని మేపేటప్పుడు అవి అటు ఇటు వెళుతుంటే కాస్త కర్రతోటి అదుల్చుతూ ఉంటారు కదా, మరి అప్పుడు కూడా వారికి పాపం చుట్టుకుంటుందా అని అంటే ఇక్కడ పూర్తిగా గమనించాలి. సుప్తాం గామ్ అని అన్నారు. పడుకొని ఉన్నటువంటి తన మానాన తాను ఉన్నటువంటి గోవుని నిష్కారణంగా కనుక తన్నినా దాన్ని కొట్టినా అప్పుడు పాపం వస్తుంది. కానీ లేకపోతే ఆ గోవు తనని పొడవటానికి వస్తున్నప్పుడు, లేకపోతే గోవు తినకూడనటువంటి పదార్థాన్ని తినడానికి వెళుతున్నప్పుడు, అటువంటి సందర్భంలో కర్రతోటి దండంతో కాస్త దాన్ని అదిలించినా ఎటువంటి పాపము కూడా ఉండదు అని అన్నారు. ఎందుకు అంటే అది అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, అంటే మనకు అపాయం చేస్తూ ఉన్నా, లేకపోతే ఆ గోవుకే అది అపాయం పొందుతూ ఉన్నా, గోవుకి అదే అపాయం ఎలా పొందుతుంది అంటే కొన్ని చోట్ల పొలములలో కొన్ని మందులను వాడుతూ ఉంటారు. అవి కనుక తిన్నట్లయితే ఆ గోవులకు ప్రాణాపాయం కలిగేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. మరి అటువంటి సందర్భంలో అది తినడానికి వెళుతున్నటువంటి గోవుని ఈ గోపాలకులు కర్రలతోటి అదిలిస్తారు, అవసరమైతే ఒకటి కొట్టను కూడా కొడతారు. అయినప్పటికీ కూడా అటువంటి సందర్భంలో పాపం అనేది లేదు అనే విషయం చెబుతున్నారు. కావున సుప్తాం గాం, తనంతట తాను అంటే తాను పడుకొని ఉన్నటువంటిది
ఎవరికి అపకారం చెయ్యనటువంటిది అయిన గోవుని నిష్కారణంగా కనుక కొట్టినట్లయితే, అందులోనూ పాదంతో కనుక పాదంతో తన్నినట్లయితే ఎంతటి పాపం అనేది వస్తుందో అంతటి పాపము వస్తుంది అని అంటున్నాడు ఇక్కడ. మరి చూడండి, ఇక్కడ సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యునికి అభిముఖంగా ఉండి మలమూత్ర విసర్జన చెయ్యటం కానీ, లేకపోతే ఇంకోటి నీచులకు సేవ చెయ్యటం కానీ, పడుకొని ఉన్నటువంటి ఆవుని తన్నడము కానీ, ఇవన్నీ కూడా పాపకారణము, పాపహేతువులు అవుతాయి. ఇవి చెయ్యకూడదు అనే విషయం మనకు దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. అందుకనే ప్రత్యాదిత్యం ప్రత్యనలం ప్రతిగాశ్చ ప్రతిద్విజం ఏ మూత్రయంతి పధిచ తే భవంతి గతాయుష అని అన్నారు. సూర్యునికి అభిముఖంగా, అగ్నికి అభిముఖంగా కొంతమంది చూడండి, పిల్లలకు తెలియకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. రోడ్డు పక్కన ఎక్కడో నిప్పు రగిల్చి ఉంటే, మండుతూ ఉంటే ఆ మండేటటువంటి మంటలో ఈ విధంగా మూత్ర విసర్జన చేయటం అది కూడా మహాపాపానికి హేతు అవుతుంది. కావున సూర్యునికి, అగ్నికి, అదేవిధంగా గోవులకి ప్రతిద్విజం వేద పండితులు పండితులకి వీరికి కూడా ఏ మూత్రయంతి పధిచతే భవంతి గతాయుష, వారికి అభిముఖంగాను, అదేవిధంగా నలుగురు నడిచేటటువంటి దారి మధ్యలోనూ కూడా ఎవరైతే మూత్ర విసర్జన చేస్తారో తే భవంతి గతాయుష, వారికి ఆయుక్షీణం అనేది కలుగుతుంది అని మనకు స్మృతులు తెలియజేస్తూ ఉన్నాయి. దేవతానాంచ రాజ్ఞశ్చ బ్రాహ్మణశ్చ గోరితి పదోపస్పర్శనం వర్జయేత్. అదేవిధంగా గోవులను అంటే దేవతా ప్రతిమలను కానివ్వండి, గోవులను కానివ్వండి, రాజులు కానీ మొదలైనటువంటి వారికి పాదము తగలకుండా జాగ్రత్త పడాలి. మన పాదం కనుక తగిలినట్లయితే మన పుణ్యములన్నీ కూడా గతించిపోతాయి, పాపహేతు అవుతుంది. మరి ఈ విధంగా ఈ పాపములన్నింటినీ చెప్పి రాముడు కనుక వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి ఈ పాపములన్నీ కలుగుతాయి అని భరతుడు అంటూ, ఒకవేళ తాను కారణమైనట్లయితే తనకు ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి అంటున్నాడు. అంటూ కారయిత్వా మహత్కర్మ భర్తా భృత్యమనర్ధకం అధర్మో యోస్య సోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. అంతేకాదు ఆర్య యస్య అనుమతే గతః. ఆ తర్వాత శ్లోకంలో పూజ్యుడైనటువంటి రాముడు ఎవరి కారణంగా అయితే, ఎవరి అనుమతితోటి వనవాసానికి వెళ్ళాడో అటువంటి వాడు యహ భర్త భృత్యం మహత్కర్మ కారయిత్వా, అటువంటి వాడు ఏ పాపాన్ని పొందుతాడో తెలుసా అని అంటూ, భర్త రాజు లేకపోతే యజమాని సేవకుడితోటి చేయించుకోవలసినటువంటి సేవలన్నీ కూడా చేయించి కష్టములు అన్ని కష్టములు పెట్టి కష్టమైనటువంటి పనులన్నీ కూడా చేయించుకుని అనర్థకం కరోతి, వాడికి ఎటువంటి జీతము ఇవ్వకుండా, ఎటువంటి ఫలాన్ని చూపించకుండా ఏ యజమాని అయితే ఉంటాడో అటువంటి వాడికి రౌరవాది నరకములన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇవన్నీ కూడా మనకు గరుడ పురాణము, స్మృతులు మొదలైనటువంటి వాటిలో ఈ పాపములకు కర్మ విపాకము మొదలైనటువంటి గ్రంథాల్లో ఈ పాపములకు ఫలితములు చాలా చెప్పాడు. మరి ఇక్కడ భరతుడు ఆ ఫలితములన్నింటినీ కూడా చెబుతూ, అంటే ఆ పాపములకు కలిగేటటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాముడిని వనానికి పంపించినటువంటి వారికి కలుగుతాయి అంటూ, చూడండి, ఎవడైతే సేవకుల చేత సేవ చేయించుకుని వారికి ఇవ్వవలసినటువంటి ఫలాన్ని ఇవ్వకుండా మానేస్తాడో, వారిని నిష్ప్రయోజనంగా నిరాధారంగా విడిచిపెట్టేస్తాడో, వారి కష్టాన్ని దోచుకుంటాడో అటువంటి వాడికి కలిగేటటువంటి ఏ అధర్మం అయితే ఉందో, ఏ పాపం అయితే ఉందో ఆ పాపము భరతుడు అంటున్నాడు తనకు కలుగుతుంది, రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి కలుగుతుంది అని అన్నారు. మరి ఈ సందర్భంలో సేవకుల విషయంలో ఆపస్తమ మహర్షి కూడా ఒక చక్కటి స్మృతిని చెప్పాడు. కామం ఆత్మానం భార్యాం పుత్రం వా ఉపరుంధ్యాత్ నత్వేవ దాసకర్మకరం అని చెప్పి, పని చేయించుకుని ఆత్మానం తాను ఎంతో కష్టపడి తన ఫలితాన్నైనా సరే తాను విడిచిపెట్టవచ్చు, అది తనకు సంబంధించింది కావున ఆ విషయంలో ఏ పాపము లేదు. మరో మాట అంటున్నాడు, భార్యాం పుత్రం వా ఉపరుంధ్యాత్, భార్య తనకు ఎన్నో సేవలు చేసింది, అటువంటి సందర్భంలో కొన్ని సందర్భంలో కుదరినప్పుడు ప్రత్యుపకారం చేయకపోయినా సరే పెద్ద దోషము కాదు అన్నారు. అంటే ఏమిటి, భార్య తనలో సగభాగము కావున పరస్పరము సేవించుకోవటం అనేది
ఉన్నటువంటి విషయము, సహజమైనటువంటి విషయము. కావున మరి భార్య విషయంలో ప్రత్యుపకారం చేయకపోయినా, లేకపోతే పుత్రం వా, తన కుమారుడు తనకు ఎంత ఉపకారం చేసినప్పటికీ కూడా ఆ కుమారుడి విషయంలో ప్రత్యుపకారం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నా సరే అది పెద్ద దోషకరం కాదు. కానీ నత్వేవ దాసకర్మ కరం, తనకు దాస్యం చేసినటువంటి వాడెవడైతే ఉంటాడో, తనకు సేవ చేసినటువంటి వాడెవడైతే ఉంటాడో, అంటే ఇతరులు అంటే తన కుటుంబంలో వాడు కాకుండా ఇతరులైనటువంటి వారు, అటువంటి వాడికి మాత్రం తప్పనిసరిగా ప్రత్యుపకారము, లేకపోతే ఆ చేయించుకున్నటువంటి పనికి తగిన ఫలితాన్ని, ఆ జీతమును, వేతనమును ఇచ్చి తీరాలి, లేకపోతే అది పాపహేతువు అవుతుంది అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ భర్త చూడండి, ప్రభువు, ఏ ప్రభువు అయితే తన సేవకుల చేత తాను చేయించుకోవలసినటువంటి సేవలన్నీ కూడా చేయించుకుని వారికి ప్రతిఫలాన్ని ఇవ్వకుండా వారిని ఏడిపిస్తాడో, వారి శ్రమను దోచుకుంటాడో, అటువంటి వాడు పొందేటటువంటి క్రూరమైనటువంటి పాపాన్ని పొందుతాడు రాముడు అడవికి వెళ్ళడానికి కారణమైనటువంటి వాడు అని చెప్పి అంటూ, పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవతు తతస్థం దృహ్యతాం పాపం యస్యార్యోనుమతే గతః. ఇంకా అంటున్నాడు, భూతాని పుత్రవత్ పాలయమానస్య రాజ్ఞః. మహారాజు ప్రజలందరినీ కూడా, చాలా ప్రాణులందరినీ కూడా కన్నబిడ్డల కంటే మిన్నగా పరిపాలించినటువంటి రాజు. అటువంటి రాజుకి ద్రోహం గనక చేసినట్లయితే ఎంతటి ఘోరమైనటువంటి పాపములు వస్తాయో అటువంటి పాపములను పొందుతారు రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైన వారు అని అంటూ, తం దృహ్యతాం పాపం, చక్కగా పరిపాలిస్తున్నటువంటి రాజుకి ద్రోహం చేసినటువంటి వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపము యస్య అనుమతే ఆర్యః గతః, ఎవరి యొక్క అనుమతితో రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళారో వారికి కలుగుతుంది అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ స్మృతులు చెబుతున్నాయి, భర్తృపిండాన్ ఉపశ్నన్యో రాజా ద్విష్టాని సేవతే సోపి మోహ సమాపన్నః మృగు జాయతే వానరః మృగః అని అంటూ ఇక్కడ ధర్మ సూక్ష్మం చెబుతున్నారు. ప్రభువు అంటే ఆ రాజు పెట్టేటటువంటి ఆహారాన్ని తింటూ, రాజు యొక్క పరిపాలనలో రాజు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా పొందుతూ ఎవరైతే ఆ రాజుకే ద్రోహం చేస్తాడో అటువంటి వాడు అనేకమైనటువంటి నరకములను పొంది ఆ తరువాత వానర జన్మను, కోతి జన్మను పొందుతాడు అని అంటున్నారు. అంటే రాజు అంటే చూడండి, ఇక్కడ మనల్ని ఎవరైతే పోషిస్తున్నాడో, ఎవరైతే విద్యాబుద్ధులు చెబుతున్నాడో, ఎవరైతే మనకి మన కుటుంబానికి అన్నం పెడుతున్నాడో వాడే మనకు రాజు. ఉదాహరణకి మన వెంకటేశ్వర స్వామి మరి అందరికీ కూడా అన్నం పెడుతున్నటువంటి వాడు, అదేవిధంగా అందరినీ కూడా, ఉద్యోగులందరినీ కూడా పోషిస్తున్నటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. కావున వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసేటటువంటి వారందరూ కూడా ఆయనకు విధేయులై ఉండాలి, అంతే తప్ప ద్రోహం చేసే విధంగా ఉండకూడదు. అంటే ఏమిటి? ఎవరి అన్నమైతే మనం తింటున్నామో, ఎవరి మీద ఆధారపడి ఉన్నామో, మనము మన కుటుంబము పోషింపబడుతూ ఉన్నామో అటువంటి వారికి ద్రోహం చేస్తే కలిగేటటువంటి నరకములు సామాన్యమైనవి కాదు, అవి చాలా ఘోరంగా ఉంటాయి. అటువంటి నరకములన్నీ కూడా అనుభవించిన తరువాత మృగో జాయతే వానరః, వానర జన్మను పొంది అనేకమైనటువంటి కష్టములను పొందుతారు అని అంటున్నారు. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడు భరతుడు, చక్కగా పరిపాలించేటటువంటి రాజుకి ద్రోహం చేసు, అంటే రాజు యొక్క ఆ సొమ్ము తింటూ రాజుకు ద్రోహం చేసేటటువంటి వారు ఏ విధమైన పాపాలను, నరకములను పొందుతారో అటువంటి పాపములను, నరకములను కూడా మరి రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి కలుగుతాయి అని చెప్పి అంటూ, బలిషడ్భాగముద్ధృత్య నృపస్య రక్షత ప్రజా అధర్మో యోస్య సోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. బలిషడ్భాగం అని అంటూ, సహజంగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు రాజుకి పన్ను కట్టాలి అని అన్నారు.
ఇది ధర్మశాస్త్రాల్లోనూ యుగయుగాలుగా వస్తున్నటువంటి విషయమే. ఎంత పన్ను కట్టాలి అని అంటే తాము సంపాదించినటువంటి దాంట్లో 6వ భాగాన్ని పన్నుగా కట్టాలి అని చెప్పి అన్నారు. అంటే 6వ భాగాన్ని సంతోషంగా ఆ రాజ్యము కోసము అని చెప్పి, అంటే రాజుకి డబ్బులు పోగు చేసుకోవటం కోసం పన్ను కట్టాలి అని చెప్పి ఇక్కడ చెప్పటం లేదు. రాజ్యం యొక్క యోగక్షేమముల కోసం అని చెప్పి పన్ను కట్టడం అనేది, అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ రాజ్యం యొక్క రక్షణకి పరిపాలనకి ఉపయోగపడటం కోసమని తాము సంపాదించినటువంటి దాంట్లో 6వ భాగాన్ని రాజుకి ఆ పరిపాలన కోసమని చెప్పి ఇవ్వాలి అని చెప్పి శాస్త్రములు తెలియజేస్తున్నాయి. మరి ఇక్కడ బలిషడ్భాగం ఉద్ధృత్య ప్రజల యొక్క ఆదాయంలో 6వ భాగాన్ని స్వీకరించేసి, అంటే ప్రజల నుండి పన్నులుగా రావాల్సినటువంటి భాగం అంతటిని కూడా చక్కగా స్వీకరించేసి, ప్రజా అరక్షత ప్రజలను రక్షించనటువంటి రాజు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి యహ అధర్మ, వాడికి ఎటువంటి అధర్మము పాపము చుట్టుకుని ఎటువంటి నరకములను పొందుతాడో అటువంటి నరకములను మరి రాముడు అడవికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి కలుగుతాయి, అటువంటి వారు పొందుతారు అన్నారు. అంటే చూడండి, ఇక్కడ రఘువంశమురాజుల యొక్క విశిష్టతను చెబుతూ అక్కడ సదాభ్యో బలిమగ్రహీత్ అని అంటూ ప్రజలను రక్షించడం కోసమే ఆ రఘువంశమురాజులు వారి వద్ద బలి అంటే పన్నును స్వీకరించేవారట. ఏ విధంగా అని అంటే సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసంరవిహి అని అంటూ సూర్యుడు భూమి నుండి కూడా ఆవిరి రూపంలో కొంత జలాన్ని స్వీకరిస్తాడంటే భూమి మీద ఉన్నటువంటి నదుల నుండి సముద్రముల నుండి ఆ భూమిలో ఉన్నటువంటి జలాన్ని సూర్యుడు గ్రహిస్తాడు. ఎందుకు గ్రహిస్తాడు అంటే వర్షం రూపంలో తాను గ్రహించినటువంటి దానికంటే కూడా 1000 రెట్లు మరలా భూమికి ఇవ్వటం కోసమే సూర్యుడు భూమి నుండి జలాన్ని గ్రహిస్తాడు. అదేవిధంగా రాజు కూడా ప్రజల వద్ద గ్రహించినటువంటి సొమ్ము కంటే ఆ పన్నుల కంటే కూడా 1000 రెట్లు వారికి మేలు చేయటం కోసమే వారి వద్ద ఆ పన్ను రూపంలో ధనాన్ని గ్రహించాలి తప్ప తాను కూడబెట్టుకోవటం కోసమో తాను విలాసవంతంగా ఉండటం కోసమో ప్రజల యొక్క ధనాన్ని హరించకూడదు అనే విషయం మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ భరతుడు అంటూ ఉన్నాడు, ప్రజల వద్ద గ్రహించవలసినటువంటి ఆ పన్నులను భాగాన్ని గ్రహించేసి ప్రజలకు మేలు చేయనటువంటి నాయకుడు రాజు ఎటువంటి పాపములను పొందుతాడో మరి అలాంటి పాపములనే రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారు కూడా పొందుతారు. నహ అస్తు, అంతేకాదు అటువంటి పాపముల కంటే రాముడు వనవాసానికి వెళ్ళడానికి నేను కారణమయ్యుంటే అంటే భరతుడు కనుక కారణమయ్యుంటే ఆ పాపములన్నీ కూడా భరతుడికి కలుగుతాయి అని చెప్పి భరతుడే ఈ విధంగా శపథములు చేస్తూ తన నిజాయితీని నిరూపించుకుంటూ ఉన్నాడు. సంసృత్య చ తపస్విభ్యః సత్రే వైయజ్ఞ దక్షిణాం తాం విప్రలపతాం పాపం యస్యార్యోనుమతే గతః. ఎవరైతే ఇదిగో ఈ పూజ చేయండి, ఈ యజ్ఞం చేయండి, ఇంత దక్షిణ ఇస్తాను అని చెప్పి ఆ పూజలను ఆ యజ్ఞములను చేయించుకుని యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ దక్షిణను ఇవ్వవలసినటువంటి దక్షిణను ఇవ్వకుండా మానేస్తారో అటువంటి వారికి ఏ విధమైనటువంటి పాపములు కలుగుతాయో ఆ విధమైన పాపములు అని అన్నారు. వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత ఆ యజ్ఞ ఫలితం వచ్చేస్తుంది కదండి, ఆ తర్వాత దక్షిణ ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, అప్పుడు పాపమే ఉంది, దీని ఫలితం అనేది మనకు దక్కుతుంది కదా అని అంటే పూజ ఎప్పుడు పూర్తవుతుంది, యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది అని అంటే దానికి మనకు స్మృతులు తెలియజేస్తూ ఉన్నాయి. హతో యజ్ఞస్త్వదక్షిణ అని చెప్పి అంటూ దక్షిణాంతంగా యజ్ఞం అనేది పూర్తవుతున్నది అని అంటే మనం ఎవరితో అయితే యజ్ఞము చేయించుకున్నామో ఆ యజ్ఞము చేసినటువంటి వారికి ఫలితములను ఇచ్చేసి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందినప్పుడు ఆ యజ్ఞం అనేది పూర్తయినట్లుగా అవుతుంది. అలా కాకుండా ఆ చివరి భాగాన్ని కనుక విడిచిపెట్టేశామనుకోండి యజ్ఞం పూర్తయినట్లు అవదు, ఆ యజ్ఞము భంగమైనట్లే అవుతుంది. యజ్ఞము చెయ్యకపోయినా ఎటువంటి దోషము లేదు, కానీ యజ్ఞము మొదలుపెట్టి యజ్ఞాన్ని కనుక పూర్తి చేయకపోతే రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పి అన్నారు. అంటే ఆ యజ్ఞం చేయటం సంకల్పించినటువంటి రాజుకి, ఆ రాజ్యానికి, ఆ యజమానికి కూడా
వినాశనం అనేది కలుగుతుంది అని చెప్పి మనకు ఆగమశాస్త్రాలు స్మృతి గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కావున మరి ఆ యజ్ఞము ఆ పూజ ఎప్పుడు పూర్తవుతుంది అని అంటే దక్షిణ కూడా సమర్పించి ఆశీర్వచనం తీసుకున్న తర్వాతే ఆ యజ్ఞం అనేది పూర్తవుతుంది. అంతేగాని హారతి ఇచ్చేశారు కాబట్టి పని పూర్తయిపోయింది అనుకుంటే అది పొరపాటు. కేవలం హారతిస్తే పూర్తయినట్లు కాదు, ఆశీర్వచనాంతంగా దక్షిణ ఇచ్చి ఆశీర్వచనం తీసుకున్న తర్వాతే అది పూర్తయినట్లు అవుతుంది. ఒకవేళ ఆ చివరిలో జరగవలసింది కనుక జరగకపోతే, చెయ్యకపోతే అది భంగమైనట్లు అవుతుంది. భంగమైనప్పుడు ఎటువంటి దుష్ఫలితములు ఉంటాయో వాటిని పొందవలసి వస్తుంది అంటున్నాడు. అందుకనే ఇక్కడ సత్రే తపస్విభ్య, పెద్ద పెద్ద యజ్ఞములు యాగములు తలబెట్టి తపశ్శాలైనటువంటి ఉపవాస యజ్ఞ దీక్షలతోటి కృషించినటువంటి దేహము కలిగి నియమనిష్టలతోటి ఆ యజ్ఞములను పూజలను చేసినటువంటి వారికి యజ్ఞదక్షిణాం సంసృత్య, యజ్ఞదక్షిణ ఇస్తాను అని చెప్పి మాటిచ్చి విప్రలపతాం, చివరలో ఇష్టమైనట్లుగా వ్యతిరేకంగా మాట్లాడి వారిని దూషించి వారికి ఇవ్వవలసింది ఇవ్వకుండా పంపించేటటువంటి వారికి ఎటువంటి పాపములు వస్తాయో అటువంటి పాపములు రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి వారికి కూడా వస్తాయి అని చెప్పి, మరి అటువంటి పాపములు భరతుడు తనకు కలుగుతాయి ఒకవేళ తానే కారణమైనట్లయితే అని ఇలా విధంగా శపథములు చేస్తూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కృతాశాస్త్రానుగా బుద్ధిః మా భూత్తస్య కదాచన సత్యసంధః సతాం శ్రేష్ఠః యస్యార్యోనుమతే గతః ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యం చ ప్రతిమేహతు హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోనుమతే గతః కారయిత్వా మహత్కర్మ భర్తా భృత్యమనర్థకం అధర్మో యోస్య సోస్యాస్తు యస్యార్యోనుమతే గతః పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ తతస్తం దృశ్యతాం పాపం యస్యార్యోనుమతే గతః బలిషడ్భాగముద్ధృత్య నృపస్యారక్షతః ప్రజాః అధర్మో యోస్య సోస్యాస్తు యస్యార్యోనుమతే గతః సంశ్రుత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞదక్షిణాం తాం విప్రలపతాం పాపం యస్యార్యోనుమతే గతః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమే సర్గే షట్ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోకం వరకు కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత
रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।